హార్వెస్ట్లో తీసుకోవచ్చు అనమాట. చూసినారా, ఇంకా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఆ తర్వాత తీస్తా. ముందుగా మనం అందేవన్నీ తీసుకో. చూసారా, ఇప్పుడే ఇవి చేతిలో మోయలేనన్ని బీరకాయలు అయితే వచ్చినాయి కదా. ఇక్కడ పచ్చడి చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఖరాబ్ అయితే ఎన్ని బీరకాయలు వచ్చినాయి కదా. ఇవన్నీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో మనం గార్డెన్లో పండించుకున్నటువంటి కూరగాయలండి. చాలా అంటే చాలా బాగా తీసుకోవచ్చు. మీరు మంచి ఫుడ్ కనుక పెడితే మీరు కూడా ఇలాగ తీసుకోవచ్చు. విత్తనాలు ఎక్కువ వేయండి, క్వాలిటీ సీడ్స్ వేసుకోండి, పెద్ద కంటైనర్ తీసుకోండి. ఇలా హాయ్ అండి, ఈరోజు చిన్న బీరకాయల హార్వెస్ట్ ఉంది. చాలా బీరకాయలు వచ్చాయి, కొన్ని పండుగ అనేది కుట్టిపోతూ ఉంది. కొంచెం ఇంకా దానికి సరైన రక్షణ అనేది ఏర్పాటు చేసుకోవాలి. అది ఏంటి అన్నది ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. బీరకాయల హార్వెస్ట్ బిగ్ హార్వెస్టే, చిన్నదేం కాదు, చాలా వచ్చాయి. అవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేద్దాం. హార్వెస్ట్లోకి వెళ్ళే ముందు మీకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి, మా ప్రోడక్ట్స్ని ఆదరిస్తున్నందుకు. ఇది ప్యూర్ న్యాచురల్ ప్రోడక్ట్స్. ఇవి తీసుకున్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆర్డర్స్ పెడుతున్నారు. సో అది నాకైతే చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఇందులో మా దగ్గర ఉన్నటువంటి 3 హెయిర్ ఆయిల్స్కి మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి, మంచి పేరు కూడా వచ్చింది. ఒకటేమో ఆనియన్ హెయిర్ ఆయిల్, ఒకటి రోజ్మేరీ హెయిర్ ఆయిల్, అలాగే భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఈ 3 హెయిర్ ఆయిల్స్ కదా డిఫరెంట్గా, అంటే మన యొక్క ప్రాబ్లమ్స్ని బట్టి ఆయిల్ యూస్ చేయాలి. భృంగరాజ్ ఏమో టోటల్ ఫ్యామిలీలో, అంటే ఎవరికైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో హెల్దీ హెయిర్ గ్రోత్ కోసము. ఇది మనం కొత్తగా తయారు చేసినటువంటి ప్రోడక్ట్ ఏం కాదు, ఇప్పటి నుంచో మన పెద్దవాళ్ళు అప్పట్లో తయారు చేసేవాళ్ళు, దాన్ని మనం ఇప్పుడు ఫాలో అవుతున్నాం అనమాట. ఇది మేము యూస్ చేసేటటువంటి ఆయిల్స్ అన్నీ కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్. మీరు ఒక బాటిల్ యూస్ చేయండి, లేదా మీకు ఏది ప్రాబ్లం ఉంది అంటే నేను ఏ హెయిర్ ఆయిల్ యూస్ చేయాలి అనేది నేను మీకు సజెస్ట్ చేస్తాను. మీరు ఒక చిన్న బాటిల్ తీసుకొని యూస్ చేయండి, బెస్ట్ రిజల్ట్స్ ఉంటేనే మీరు మళ్ళీ యూస్ చేయండి. ఓకే, సో అది హెయిర్ ఆయిల్స్ అనమాట. అలాగే మీరు వాటితో పాటు హెర్బల్ హెన్నా కూడా యూస్ చేస్తే జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది. సో జుట్టు ఊడిపోకుండా మందంగా ఒత్తుగా పెరగడానికైతే అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ వైట్ హెయిర్ ఉంటే కనుక ఇవన్నీ కూడా, వైట్ హెయిర్ ఉంటే మనము ఇండిగో కూడా అప్లై చేసుకుంటే కనుక హెయిర్ డై వేసుకోకుండా చక్కగా జుట్టు అనేది తెల్ల జుట్టు నల్లగా అవుతుంది. ఇవి మా దగ్గర దొరికేటటువంటి హెయిర్ కేర్ ప్రోడక్ట్స్. వాటితో పాటు ఇంకా మాకు వచ్చినటువంటి కొత్త ప్రోడక్ట్ ఏంటంటే ఇది షాంపూ, రీటా హెర్బల్ షాంపూ అండి. ఇది కూడా చాలామందికి బాగా నచ్చింది. మేము ప్యూర్గా ఇందులో ఏంటంటే కుంకుడుకాయలు, శీకాకాయ, ఉసిరికాయ, మందార పూలు ఇవన్నీ కలిపి తయారు చేసింది. 13 రకాల హెర్బ్స్తో తయారు చేసినటువంటి ఈ యొక్క షాంపూ అనమాట. ఇది కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది. మీరు ఒక బాటిల్ యూస్ చేసి చూడండి, మంచి రిజల్ట్స్ ఉంటేనే మీరు తీసుకోండి. నేను అదే చెప్తాను, చిన్న బాటిల్ తీసుకోండి ఫస్ట్ శాంపుల్గా. ఇది మా దగ్గర దొరికేటటువంటి హెయిర్ కేర్ ప్రోడక్ట్స్. అలాగే ఇంకా చాలా కాంబోస్ ఉన్నాయి మొక్కలకు సంబంధించినవి. అయితే జులై కొంబో అయితే చాలామంది తీసుకుంటున్నారు, ఎందుకంటే దాంట్లో సాయిల్ మిక్సింగ్ ప్రోడక్ట్స్ వస్తాయి. అలాగే మీకు వారం వారం ఇవ్వడానికి మొక్కలకి ఫెర్టిలైజర్, ఎన్పికే మిక్స్, తర్వాత బనానా మిక్స్, ఫ్లవర్ ఫెర్టిలైజర్ ఇవి కూడా వస్తాయి. అలాగే జీవామృతము, పంచగవ్య ఇవన్నీ కూడా మా దగ్గర న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నీ దొరికేటివి. వీటి ద్వారా ఏంటంటే మొక్కలు అనేవి చాలా హెల్తీగా పెరుగుతాయి. ఒకసారి మీరు గూగుల్ చేసి చూడండి, జీవామృతం యొక్క ఉపయోగాలు, పంచగవ్య యొక్క ఉపయోగాలు, అలాగే ఆర్గానిక్ ఎన్పికే మిక్స్ యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా ఒక కాంబోలో వచ్చేస్తాయి మీకు. అండ్ మీకు అంటే మీరు కొన్నిటికి పే చేయండి, కొన్ని ఫ్రీగా పొందండి. అంటే అలాంటివి మీకు ఏది బెస్ట్గా ఉంటుందో అది నేను మీకు ఆ కాంబో డీటెయిల్స్ ఇస్తాను. వీటి కోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyotinaturals.comకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. మరిన్ని మంచి వీడియోస్ ఇంకా చాలా ఉంటాయి మన గార్డెన్లో. అండ్ మీరు కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మనం బీరకాయల హార్వెస్ట్ చేద్దాము, ఎలా ఉందో మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా వెళ్దాం పదండి. ఇది మరవం అండి. ఇది మరవం మీకు అందరికీ పంపిస్తున్నటువంటి మొక్క అయితే ఇదే. ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా గుబురుగా ఉంది, ఎంత చక్కగా వస్తుందో. నేను మామూలుగా చిన్న కుండీలో కూడా పెడతాను, అలాగే ఇలాగా ఒక కూలర్ టబ్లో కూడా వేసాను. ఏం లేదు, ఇది మీరు వేర్లతోటే పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఉంది కదా, దీన్ని జస్ట్ ఇలా తుంచి పెట్టినా కూడా చక్కగా వచ్చేస్తుంది. అక్కడక్కడ ఇలా పెట్టేశారనుకోండి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మరవం గార్డెన్లో ఉంటే చాలా మంచిగా సువాసన వెదజల్లుతూ ఉంటుంది.
చాలా బాగుంటుంది. మీరు బాత్ పౌడర్లో కూడా దీన్ని ఎండబెట్టేసి పౌడర్ చేసుకొని అందులో పెట్టేసేయండి, మంచి వాసన వస్తుంది కదా, బాగుంది. అయితే గార్డెన్లో మాకు చాలా ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ కూడా బ్లూమ్ అవుతున్నాయి. ఇదిగోండి, ఇది బంతి చెట్టు, ఎన్ని పూలు వచ్చాయో మీరు చూడండి కదా, బోలెడన్ని ఫ్లవర్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ఇవి బంతి పూలు. అలాగే ఇవి వచ్చేసి మీకు నేను పంపిస్తున్నా కదండి, గోరింట పూలు అంటారు. ఇవి గులాబీల కంటే కూడా అందంగా ఉంటాయి, ఆరెంజ్ అనమాట. అండ్ మా దగ్గర 2-3 రకాల కలర్స్ ఉన్నాయి, మీకు అవి కూడా షేర్ చేస్తాను, నాతో పాటు రండి. ఇవి వచ్చేసి పింక్ అనమాట, ఇదిగోండి, ఇవి పింక్ కలర్ గోరింట పూలు. ఇవి సపరేట్గా మీరు కుండీలో వేసుకోవాలి. ఇది మొక్క ఒక్కసారి మీరు ఏదైనా ఒక కంటైనర్లో వేసామంటే పక్కనున్న మొక్కలను అయితే అది పెరగనివ్వదండి. ఓన్లీ ఇవే మాత్రమే మొత్తం ఆక్యుపై చేసేస్తాయి అనమాట, పెరగవు. సరే, మనమైతే బీరకాయల హార్వెస్ట్కి వచ్చాం కదా, వెళ్దాము. ఇంకా చాలా 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 హార్వెస్ట్ ఉంది గార్డెన్లో. కొన్ని తీసుకోక అన్నీ పోయాయి. ఇదిగోండి, అరటికేలు వచ్చింది చిన్నది. మేము అరటి చెట్టుని ఇందులో ఇక్కడ చూస్తున్నారా, ఈ కుండీలో 3 రకాల పిలకలు వచ్చి ఇన్ని మొక్కలు పెరిగేసరికి ఈ గెల అనేది చిన్నది వచ్చింది. వాటిని ఎంకరేజ్ చేయకూడదు, ఎంకరేజ్ చేస్తే ఇలాగే వస్తాయి. అమ్మా, ఏవేవో ఉన్నాయి, కాకరకాయలు అవి ఇవి. వామ్మో, ఇక్కడ నేను 2-3 రోజులు రాలేదు. ఇక్కడ చూడండి పేనుబంక ఎలా వచ్చిందో, ఇదంతా పేనుబంక అంటారు. ఇది వచ్చిందంటే మొత్తం మొక్కలకి స్ప్రెడ్ అయిపోతుంది. చిక్కుడు అనమాట, ఇది తీసేయాలి ఇంకా అదంతా. 2-3 రోజులు సరిగా రాలేదు, రాకపోయేసరికి ఇన్ని వచ్చాయి. సరే, మనం బీరకాయలు ఎన్ని ఉన్నాయో చూపిస్తాను మీకు. జస్ట్ మా బీరపాదుకు వచ్చినటువంటి బీరకాయలు పోలెడన్ని ఉన్నాయి. ఇదిగోండి, 1 2 జస్ట్ మీరు కౌంట్ చేయండి, 3 4, అక్కడ ఒకటి ఉంది 5, అండ్ ఇక్కడ కింద చూడనా, అక్కడ ఉంది ఇది ఒకటి 6, అక్కడ 7 8 9, అలాగే దాదాపుగా 9 బీరకాయలు అయితే ఉన్నాయి. హార్వెస్ట్ చేద్దాము. బీరకాయలు హార్వెస్ట్ చేసే ముందు నేను రీసెంట్గా మీకు ఒకటి వీడియో షేర్ చేశాను కదా, నేను డ్రాగన్ ఫ్రూట్ గురించి, నేను ఇచ్చిన ఫెర్టిలైజర్, అవి ఎలా ఉన్నాయి చూద్దాం రండి. ఇవి మా బీరకాయలు, ఇది డ్రాగన్ ఫ్రూట్, చక్కగా పెరుగుతున్నాయి చూసారా. ఇదిగోండి, గ్రోత్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ కూడా కదా, ఇలా వచ్చేస్తాయి అనమాట. ఇంకా ఇక్కడ కింద ఉన్నాయి చూడండి, ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది కదా. ఫస్ట్ బీరకాయలు అయితే ఇక్కడ ఉన్నవన్నీ తీసుకుందాం. ఇదిగోండి, హార్వెస్ట్ చేద్దాము. ఇది అయితే ఇంకా బాగా పొడుగ్గా పెరిగింది. మీరు కొంచెం విత్తనాలు ఎక్కువ వేసుకొని ఎరువులు ఎక్కువగా ఇస్తే, కంటైనర్ సైజ్ పెద్దది ఇస్తే కనుక ఇలా ఎక్కువ హార్వెస్ట్లో తీసుకోవచ్చు అనమాట. చూసినారా, ఇంకా ఉన్నాయి, ఇవి నాకు అందుతాయి. ఇదిగోండి, అక్కడ కూడా ఒకటి ఉంది, ఆ తర్వాత తీస్తా. ముందుగా మనం అందేవన్నీ తీసుకో. చూసారా, ఇప్పుడే ఇవి చేతిలో మోయలేనన్ని బీరకాయలు అయితే వచ్చినాయి కదా, ఇందులో పెట్టేస్తా. ఇక్కడ కూడా ఉందండి ఒకటి, కొన్నేమో ముదిరిపోయాయి, పచ్చడి వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, ఖరాబ్ అయితే ఏం కావు. అండ్ ఇక్కడ ఉంది, ఇంకా ఇది రోజు మీకు ఓన్లీ బీర హార్వెస్ట్ చూపిస్తున్నాను, ఎందుకంటే చాలా బీరకాయలు ఉన్నాయి. చూసినారా ఎన్ని వచ్చినాయో. ఇప్పుడు ఇంకా ఎక్కడైనా మిస్ అయి ఉంటాయి, ఎందుకంటే మొక్క అటు అల్లుకుపోయింది. సరే, ఇప్పటికే చూద్దాం, చాలా వచ్చాయి. ఏదైనా అంతే, మా గార్డెన్లో అయితే చాలా వస్తాయి. సింపుల్గా బీర హార్వెస్ట్. ఇదిగోండి, ఎన్ని బీరకాయలు వచ్చినాయి కదా, ఇవన్నీ కూడా ఆర్గానిక్ పద్ధతిలో మనం గార్డెన్లో పండించుకున్నటువంటి కూరగాయలండి. చాలా అంటే చాలా బాగా తీసుకోవచ్చు.
మీరు మంచి ఫుడ్ కనుక పెడితే మీరు కూడా ఇలాగ తీసుకోవచ్చు. విత్తనాలు ఎక్కువ వేయండి, క్వాలిటీ సీడ్స్ వేసుకోండి, పెద్ద కంటైనర్ తీసుకోండి, ఇలాగా ఎక్కువ హార్వెస్ట్ తీసుకోండి. ఇక్కడ చూద్దాం ఇంకా. సో ఇదనమాట బీరకాయల హార్వెస్ట్. ఇవాళ మోస్ట్లీ 5 kg దాకా బీర హార్వెస్ట్ చేశానండి. ఒకే కంటైనర్లో పెంచినటువంటి మొక్కలు. మనకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. కొద్దిగా కేర్ తీసుకోవాలి వాటరింగ్ విషయంలో కానీ, కంటైనర్ విషయంలో కానీ, అలాగే మనం ఇచ్చేటటువంటి ఫెర్టిలైజర్స్, సీడ్స్ అన్నీ కూడా ఇంపార్టెంటే. సో మీరు ఇలా పండించుకోవచ్చు. నేల మీద కాదు, మన మిద్దె తోటలోనే మనకు కావాల్సినటువంటి ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏవైనా సరే పండించుకొని తీసుకోవచ్చు. వాటికి ఎలా చేయాలి ఏంటి అనేది ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను చాలామందికి గైడ్ చేస్తూ ఉంటాను. మీరు కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు మెసేజ్ పెడతాను, మీరు పెట్టిన వాటికి తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే మీకు కావాల్సినటువంటి ఫర్టిలైజర్స్ నేను ఏవైతే యూస్ చేస్తున్నానో NPK మిక్స్ ఇవన్నీ కూడా చాలా మందికి నేను పంపిస్తున్నాను. మంచి మంచి కాంబోస్ ఉన్నాయి. సో ప్రతి మంత్లో కూడా ఒక కాంబో అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. బెనిఫిట్స్ చాలా ఉంటాయి. చాలా ప్రోడక్ట్స్ అయితే ఫ్రీగా వస్తాయి మీకు అందులో. ఇదన్నమాట. బాగుందా మాకు పండినటువంటి బీరకాయలు? మరి కష్టపడి పండించాము. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మంచి ప్రోడక్ట్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అలాగే jyothinaturals.comకి వెళ్ళి డైరెక్ట్గా మీరు ఆర్డర్స్ పెట్టుకోవచ్చు. ఉంటా మరి మరో మంచి హార్వెస్ట్తో అలాగే మంచి గార్డెనింగ్ వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అమ్మ ఇవన్నీ కూడా ఇప్పుడు తీసుకెళ్ళి ఇలా పెట్టేస్తా. చూడండి, సదురుతాను. అమ్మో పడిపోతున్నాయి. అమ్మయ్య చూడండి, మా పల్లెం అంతా కూడా నిండిపోయింది. ఇంక ఇలా పెడితే ఇంకా చాలా ఉన్నాయి. చూసారా ఎన్ని వచ్చాయో, ఎంత మంచి సైజులో. చూడండి, సైజు కూడా చాలా బాగా వచ్చాయి కదా. ఇది ఈరోజు వీడియో. హ్యాపీ గార్డెనింగ్ టు ఆల్. సర్వేషణ సిప్నోభవన్. బాయ్.